ఒక 600 మందో 700 మందో పాపం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్నారని అనుకున్నాం. ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారు ఉగాది రోజు ప్రకటిస్తే ఆయన తన సొంత నిధులతోటి ₹5 కోట్ల విరాళం ఇచ్చి కార్యక్రమాన్ని ఆ రోజు ప్రారంభించారు. ఎంతోమంది మన ఎన్ఆర్ఐ సోదరులు, మన భారతదేశంలో ఉన్న మన జనసేన పార్టీ సపోర్టర్స్, నాయకులు అందరూ ముందుకొచ్చి ప్రతి నియోజకవర్గాన్ని నుంచి కూడా ముందుకొచ్చి చెక్కులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మన ప్రజల్లో తీసుకెళ్దామని ఒక నమ్మకంతో నిలబడ్డారు. ఈ జిల్లాలో కూడా లాంటి గోదావరి జిల్లాలో కూడా 42 మంది ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ₹1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం ఆ రోజున ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. ఈ సందర్భాల్లో ఈ విషయాలు మీ అందరికీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఒక కార్యక్రమం ద్వారా మనమందరం కూడా యునైటెడ్గా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని సమస్యలు అధిగమించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన సభ ఇది. గర్వంగా జరుపుకోవాల్సిన సభ, విజయం సాధించిన సభ ఇది. ఒక అద్భుతమైన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్న సేవల్ని గుర్తిస్తూ మనందరం కూడా పార్టీని తీసుకెళ్లాల్సిన సభ ఇది. ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ గర్వపడే విధంగా నిర్వహించాల్సిన సభ ఇది. రాష్ట్ర ప్రజలు చూసి ఎస్ జనసేన పార్టీనే ఫ్యూచర్ మనకి ఆంధ్రప్రదేశ్ అనే నమ్మకం కలిగించే విధంగా మనం తీసుకెళ్ళాలి ఈ సభని. అటువంటి ఆలోచన విధానం మనలో ఉంది, అట్లా కష్టపడే మనస్తత్వం మనలో ఉంది. ఎక్కడైనా చూసామో చెప్పండి, సొంతంగా 2 లీటర్లు పెట్రోల్ పోసుకుని 2 జెండాలు కట్టుకుని మీటింగ్ అనగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు కూడా మానేసుకుని లక్షల సంఖ్యలో మన జన సైనికులు ఏ విధంగా వస్తారో మీరు చూశారు. ఇళ్లలో పాపం ఎన్నో కష్టాలు ఎదుర్కొని బిడ్డల్ని చూసుకుని భర్తల్ని చూసుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం వీర మహిళలనే మాట వినిపించుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మన వీర మహిళలు ఏ విధంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారో మీ అందరూ చూశారు. నాయకత్వం కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మన నాయకత్వాన్ని కూడా గుర్తు చేస్తున్నా. అసలు ఎమ్మెల్యే సీటు వస్తుందా లేదో అని ఆలోచించలేదు వీళ్ళెవరు కూడా. ఆ రోజున పార్టీ కోసం చేయాలి, పవన్ కళ్యాణ్ గారి కోసం చేయాలి, అవసరమైతే మన పొలమైనా అమ్ముదాం, ఇల్లైనా అమ్ముదాం అని నిలబడిన నాయకత్వం ఇదంతా. అద్భుతంగా నిలబడ్డారు ఆ రోజున. మేమెవరం కూడా 50,000 మెజార్టీ వస్తుంది, 40,000 మెజార్టీ వస్తుంది మేము ఎలక్షన్లో పోటీ చేస్తే అనుకోలేదు. ఒక కాజ్ కోసం నిలబడ్డాం, ప్రజల కోసం నిలబడ్డాం, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డాం. దుర్మార్గంగా ఏ విధంగా ఆ రోజు జనవాణి కార్యక్రమాని కోసం వైజాగ్కి వెళ్తే నోవాటెల్లో 3 రోజులు నిర్బంధించారో దుర్మార్గమైన ప్రభుత్వం, ఆ సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఆ కసి ఎప్పుడు తగ్గకూడదు మీలో, ఎందుకంటే మనలో ఆ నిజాయితీ ఉంది. మనం నిలబడింది మన ప్రజల కోసం, మనం నిలబడింది ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమస్యలపైన పోరాటం చేస్తాం, సామాన్యులకి అండగా నిలబడదామని చెప్పి మనం చేస్తున్న ఈ ప్రయాణంలో కావాలని అనేక సందర్భాల్లో మనం అవమానపరిచారు. కార్యక్రమాలు నిర్వహణ చేయడానికి కోసం ఎంత ఇబ్బంది పడ్డారో మీరు చూశారు. చిలపల్లి శ్రీనివాస్ ఉన్నాడు ఆ రోజున. ఇప్పటంలో 6 ప్రాంతాలు మార్చారు మనకి సభ నిర్వహించుకుంటా ఉంటే. వారం రోజుల్లో 6 ప్రాంతాలు. ఉదయం పోతే రైతు మనకి సంతకం చేసి ఇచ్చేవాడు, సాయంత్రానికల్లా తహసీల్దారు, ఆర్డీఓ, డిఎస్పీ వెళ్ళిపోయి బలవంతంగా రైతు దగ్గర నుంచి ఆ కాగితం చించేసి మనకి పర్మిషన్ లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో సభ నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో సభ నిర్వహించకూడదని దుర్మార్గంగా ఆ రోజున్న శాసనసభ్యుడు, అక్కడున్న యంత్రాంగం ఆ రోజు చేశారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ సభ మనం ఒక ఉత్సాహంతో, ఇట్ షుడ్ బి అ సెలబ్రేషన్. ఆ రోజు హోలీ పండుగ, ఒక పండుగ వాతావరణంలో ఒక రంగుల సెలబ్రేషన్గా మనం అద్భుతంగా మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి అంకితం చేస్తూ ఈ ప్రస్థానాన్ని మనం ముందు తీసుకెళ్లే విధంగా మనందరం కష్టపడాలి. దానికోసం మీరందరూ కూడా దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చారు. మీ అందరితో పాటు మీ అందరం కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులుగా, గౌరవ పార్లమెంట్ సభ్యులుగా, గౌరవ శాసన మండలి సభ్యులుగా మేము ఉన్నామంటే, వివిధ కమిటీల చైర్మన్గా మేము ఉన్నామంటే అది మీకు నాయకత్వం వహించడానికి కోసం కాదు.
కానీ మీతో పాటు మేము కూడా నడిచి ఈ కార్యక్రమానికి మన వంతు మనం సహాయం అందించి మనకిచ్చిన బాధ్యతని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలని చేయాల్సిన అవసరం ఇది. 254 మందితో మన కమిటీలు వేసుకున్నాం. అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకుని వస్తున్నాం అని చెప్పి మెసేజ్లు పెట్టారు. వాళ్ళందరినీ కూడా మనం అతిథులుగా ఆహ్వానించి పిఠాపురంలో జరుపుకుంటున్న సందర్భంలో పిఠాపురంలో కూడా ఒక భారీ రిసెప్షన్ కమిటీ వేసి పిఠాపురంలో ఉన్న ప్రతి నాయకుడికి ఒక చక్కటి అవకాశం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ విధంగా జరుగుతుంది మీ నియోజకవర్గంలో, మీకు కృతజ్ఞతతోటి మీరందరూ కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు ఈ విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నామని చూపించుకోవాల్సిన సందర్భం కూడా మనందరం కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ 12-14 కమిటీల్లో కూడా కొన్ని జనరల్ గైడ్ లైన్స్ ఉంటాయి. మీరందరూ కూడా ఈరోజు సాయంత్రం కల్లా మనం 4ంటికి మళ్ళీ సభాస్థలానికి వెళ్ళి అక్కడ ఒక చక్కటి పూజా కార్యక్రమం చేసి పనులు ప్రారంభించి ఈ రోజు నుంచి మార్చి 13వ తారీఖు వరకు రాత్రి ప్రజలు కలిసికట్టుగా ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మన పైన మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అప్పగించారు కాబట్టి చేసి చూపిద్దాం. ఎవరికి కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న గ్యాప్స్ కానివ్వండి, డిస్టర్బెన్సెస్ కానివ్వండి, సమస్యలు లేకుండా మీరు సమయం వెచ్చించి పార్టీ కోసం, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడాల్సిన సందర్భం ఇది. అధికారంలో వచ్చేసాం కదా, ఏర్పాట్లు ఆటోమేటిక్గా అయిపోతాయి, లేదంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే వస్తారు అనే ఆలోచన మనం పక్కన పెట్టి మనకి బాధ్యత పెరిగింది. ఎంతో జాగ్రత్తగా, ఓపికగా, ఎక్కడ కూడా పొరపాటున ఒక మాట కూడా, ఒక పదం కూడా మనం మాట్లాడకుండా, ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఎంతోమంది మన పార్టీ నుంచి వాలంటీర్స్గా పనిచేస్తారు. మీరందరూ చూస్తూ ఉన్నట్టు, ఎప్పటి నుంచో చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మన గతంలో ఒక 3 లక్షల మంది మీటింగ్ అంటే 4-5 వచ్చేవాళ్ళు పోలీస్ కానిస్టేబుల్, అంతకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ కోసం కానివ్వండి, సభలో మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ గురించి కానివ్వండి, ఎన్నిసార్లు మనం రిప్రజెంటేషన్స్ పెట్టుకున్నా కూడా పంపిస్తున్నాం అని చెప్పేవాళ్ళు, కానీ మహా అయితే 40 మంది పంపించారు. కానీ ఏ కార్యక్రమైనా సక్సెస్ అయిందంటే అది మన వాలంటీర్సు, మన జన సైనికులు, మన వీర మహిళలు వీళ్ళందరూ కూడా నిలబడి చేశారు. దెబ్బలు తిన్నాం, శారీరకంగా దెబ్బలు తిన్నాం, మానసికంగా కూడా మనం ఇబ్బందులు పడ్డాం. సోషల్ మీడియాలో ఏ విధంగా మనల్ని కూడా అవమానపరిచారో ప్రతి సందర్భంలో మీరు అందరూ చూశారు. ఈ రోజుకి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా విమర్శించడం ఒక అలవాటుగా మారిపోయి గత 10-11 సంవత్సరాల నుంచి ఆయన టార్గెట్ చేసి రాజకీయాలు ఆయన ఉంటే ప్రమాదం మాకు అనే ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా వ్యవహరించారు. కానీ ఎంత మొండిగా, ఎంత ధైర్యంగా, ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నిలబడ్డారో పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి.